ప్రేమ ఈ పదంతో చాలామందికి పరిచయం ఉంటుంది. పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు అందరికీ ప్రేమ వల్ల కొన్ని జ్ఞాపకాలు, అనుభవాలు ఉంటాయి. ప్రేమలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. అయితే యూత్లో గురించి మాట్లాడితే ప్రేమ పుట్టడానికి ఒకటి ఆకర్షణ, రెండవది ఇష్టం. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ వాళ్ళ మైండ్లో వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ని బట్టి పర్సన్ ఎంచుకుంటారు. ప్రేమలో కళ్ళకు నచ్చడం వేరు, కలిసి తిరిగినప్పుడు వాళ్ళ పద్ధతులు నచ్చడం వేరు. పద్ధతులు నచ్చితే పెళ్ళి వరకు వెళ్తుంది, నచ్చకపోతే విడిపోతారు. కారణాలు ఏవైనా కావచ్చు. దీనినే మనం బ్రేకప్ అంటాం. చూపులతో మొదలైన ప్రేమ ప్రేమ కాదు. ఇద్దరి మధ్య కొంతకాలం స్నేహం తర్వాత ఒకరంటే ఒకరికి బాగా అర్థమయ్యాక పెళ్ళి వరకు దారి తీస్తే అది అసలైన ప్రేమ. ప్రేమలో నిజాయితీ ఉంటుంది. అది ఒక అమ్మ తన పిల్లాడి మీద చూపించేది, ఒక ఆవు తన దూడ మీద చూపించేది. ప్రేమ వల్ల తాజ్మహల్ కట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ వల్ల జీవితాలు సంక నాకపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది. ప్రేమ కొంతమందికి జీవితాన్ని ఇస్తే కొంతమందికి జీవిత పాఠాలు కూడా నేర్పింది. 18 నుంచి 22 సంవత్సరాల వయసులో ఇంటెలెక్చువల్ బ్రెయిన్ ఉంటుంది. ఆ వయసులో ఏది కరెక్టు ఏది రాంగ్ కూడా తెలియని వయసు. ఏం తెలియకుండా ప్రేమలో దిగిపోతాం. చుట్టుపక్కన వాళ్ళు సలహాలు విని సినిమాలు చూసి చేసేది లవ్ కాదు. ఆ వయసులో అదే లవ్ అనుకుంటాం. కానీ ఒక వయసుకు వచ్చాక అర్థమవుతుంది నిజమైన లవ్ అంటే ఏంటో. లవ్లో సక్సెస్ అయ్యి లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ లవ్లో ఫెయిల్ అయ్యి లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆల్వేస్ రిమెంబర్, హూ ఎవర్ ది అనదర్ పర్సన్, ఆల్వేస్ లవ్ వన్ అనదర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్.